హలో అండి. సేమియా పులిహోర చేసుకోవడం కోసం ముందుగా ఇలా వాటర్‌ని స్టవ్ మీద పెట్టుకొని, అందులో పసుపు, ఉప్పు, ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాగా మరిగాక సేమియాలను కూడా యాడ్ చేసేసి ఇలా తుంచితే రెండయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన సేమియాని స్ట్రెయినర్ సహాయంతో బాగా వడకట్టేసి, మళ్ళీ అందులో నార్మల్ కూలింగ్ వాటర్‌ని కూడా యాడ్ చేసేసి ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పావు టీ స్పూన్ వరకు ఇంగువ, తుంచిన ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక కొన్ని పల్లీలు అలానే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసేసి ఇవి కూడా ఫ్రై అయిపోయాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి చీలికలు, ఒక స్పూన్ వరకు అల్లం తురుము, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈలోగా మనం పులుపుకు తగినట్టు నిమ్మరసాన్ని తీసుకొని అందులో సేమియాకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సేమియాలో మిక్స్ చేసేసేయాలి. 2 నిమిషాలు ఆగాక సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. బాయ్.